ఆ కార్యక్రమంలోని భాగంగానే సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రధాన ఉపాధ్యాయులు గారు వచ్చేశారు. రాయకంటి భిక్షపతి అన్న గారిని మీ అందరి గట్టి కరతాళ ధ్వనుల ద్వారా వేదిక మీదకి స్వాగతం పలుకుతా ఉన్నాం. వారితో పాటుగా మా పాఠశాల అభివృద్ధికి అనుదినం సహకరిస్తూ పాఠశాల ప్రగతిని కాంక్షించే మన ఆమన్గల్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ గూడూరి భాస్కర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా గట్టిగా 3 క్లాప్స్ తోటి మనం ఆహ్వానించాలి. బాబు దయచేసి బయట ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఉపాధ్యాయ మిత్రులు మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఇట్లా వీడియో తిప్పండి, అలా కనపడుతుంటారు. వీళ్ళని కూడా వీడియో తిప్పండి, మీరు అక్కడ కనపడతారు. బ్యాక్ బోన్లు ఇవన్నీ కూడా వంగొద్దు, పక్కలను టచ్ కావద్దు, మన ఎనర్జీ పక్కలకి ఇవ్వద్దు. బాబు ఇప్పుడే వచ్చిన ఆశ్రమ స్కూల్ విద్యార్థులకు కూడా వెల్కమ్. మీరు కూడా ఇక్కడ మంచి భోజనం చేసిపోవాలి, ఓకేనా? తినాలనా మనం తినాలనా? మరి ఈ కార్యక్రమంలో ప్రధానమైన వ్యక్తులు చెట్టి బుచ్చమ్మ, గూడా చంద్రమోహన్ గారు. మరి వీరి యొక్క పదవీ విరమణ సందర్భంగా సోదర ఉపాధ్యాయుని పదవీ విరమణ సన్మాన ప్రశంస మాలికను చదివి సమర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులకి బట్టి శ్రీమతి చెట్టి బుచ్చమ్మ గారి పదవీ విరమణ సన్మాన ప్రశంస మాలిక. గౌరవనీయులు శ్రీమతి చెట్టి బుచ్చమ్మ గారు పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కడతాల్ లో పనిచేస్తున్నారు. శ్రీమతి చెట్టి బుచ్చమ్మ గారు సహృదయులు, నిరాడంబరులు, నిగర్వి, సున్నిత మనస్కులు. వీరు నేడు ఈ పాఠశాల నుండి పదవీ విరమణ చెందుతున్న తరుణంలో మా ఆత్మీయ అభిమాన ప్రశంసా మాలిక. నాగేశ్వరి తనయవమ్మ, వాగేశ్వరి రూపమమ్మ, పుల్లయ్యాశయాల వారధికి రథ సారథి నీవమ్మ. చంద్రమోహన సరస నిలిచిన ఇందువదనవు చంద్రవంకవు, కందనూలు నగరంలో కదం కలిపి కదిలావు. అమ్మా నాన్న అదుపాజ్ఞలో అహర్నిశలు పెరిగావు. నాగేశ్వరి పుల్లయ్య తల్లిదండ్రుల ముద్దుల కూతురైనటువంటి బుచ్చమ్మ గారు చంద్రమోహనుని భరించి కందనూరు గ్రామంలో అడుగుపెట్టారు. అమ్మా నాన్నల అదుపాజ్ఞలో తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ముందున్నటువంటి వారు శ్రీమతి చెట్టి బుచ్చమ్మ గారు. చెట్టి బుచ్చమ్మ గారు ఎస్ఏ సోషల్గా 8 ఫిబ్రవరి 1965లో జన్మించారు. ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసంతో పాటు మహబూబ్ నగర్లో టీటీసీ, పద్మావతి యూనివర్సిటీ ద్వారా బీఈడీ పూర్తి చేసి 1989లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పదవిలో, 1991లో స్పెషల్ టీచర్గా నియామకం పొందారు. 1991-92 సంవత్సరంలో చౌదర్పల్లి పాఠశాలలో, 1992 నుంచి 1994 సంవత్సరం వరకు నల్ల చెరువు మాడుగుల మండలంలో, 1994 నుండి 2003 వరకు ఆమన్గల్లు బాలికోన్నత పాఠశాలలో, 2003 నుండి 2012 వరకు జియూపీఎస్ కడతాల్ గ్రామంలో, 2012 నుండి 2024 వాసుదేవ్పూర్లో పనిచేసిన పిదప ప్రమోషన్ పై స్కూల్ అసిస్టెంట్ గా సోషల్ గా పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కడతాల్కు విచ్చేసినారు. తన గుణంలో ఎలాంటిది, తన ఉపాధ్యాయ వృత్తిలో ఎలాంటి నిబద్ధతను క్రమశిక్షణను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మంచితనం మానవత్వం కలబోసిన శ్రీమతి చెట్టి బుచ్చమ్మ గారు
దీక్షా దక్షతలతో బోధన గావించిన విజ్ఞానమని పట్టుదల పరిశ్రమల కలగలిపిన క్రమశిక్షణామూర్తి సాంఘిక శాస్త్ర బోధనలతో విద్యా విషయాలను నిర్దేశనము గావించిన ధీశాలి కనిపించిన పిల్లలకు కనిపించే దేవతవు కనిపించిన పిల్లలకు నడిచొచ్చే దేవతవు. తన మంచితనంతో పట్టుదలతోటి తన క్రమశిక్షణతోటి పనిచేసినటువంటి 30 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికి క్రమశిక్షణను నేర్పించి మానవత్వం ఎలా ఉండాలి, ఉద్యోగం పట్ల నిబద్ధత ఎలా ఉండాలి అని ఇప్పటికీ మేము తన నుంచి నేర్చుకుంటున్నాము. తర్వాత చెట్టి బుచ్చమ్మ చంద్రమోహన్ గారు, వెల్దండ మండలము, చౌదర్పల్లి గ్రామము. ముగ్గురు సుపుత్రుల కన్నా మూర్తిత్రయ రూపం వీరిది. కుమారులు జి మహేష్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అమెరికాలో పనిచేస్తున్నారు. జి హరీష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా. జి సురేష్ వీరంతా అత్యంత సుమనస్కులు, సుగుణశీలురు. ఇలా విద్యారంగంలో శ్రీమతి సి బుచ్చమ్మ గారు ఎనలేని సేవలు అందించారు. వీరు వీరి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని ఆశిస్తూ ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కడతాల్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, మీ ప్రియమైన విద్యార్థులు విద్యార్థిని వారు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరి తరపు నుంచి కోరుకుంటూ మీకు ఈ సన్మాన పత్రాన్ని సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సన్మాన పత్రాన్ని మరి చెట్టి బుచ్చమ్మ గారు మరి గూడా చంద్రమోహన్ పుణ్య దంపతులు ఈ యొక్క సన్మాన పత్రాన్ని గ్రహించాల్సిందిగా స్వీకరించాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ ఈ అంతలోపల మరి యొక్క సన్మాన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. మరి ఉపాధ్యాయ బృందం అంతా కూడా మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ కొత్త బ్యాగ్ సార్ కొత్త బ్యాగ్ క్లోజ్ సార్ దగ్గర సార్ మేడం. రాష్ట్ర నాయకులు యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు గోపాల్ నాయక్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గైడ్ ప్రధానోపాధ్యాయులు వారు వివిధ పాఠశాలకు చేసినటువంటి గరిష్ట ప్రధానోపాధ్యాయులందరూ కూడా స్వాగతం సుస్వాగతం సార్. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చారి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. అదేవిధంగా సారు రాష్ట్ర అసోసియేట్ రియాక్టివ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వారు సార్ చాలా సుదీర్ఘ కాలం పాటు ఈ పాఠశాలలో పనిచేసి మరి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి మరి మహోన్నతమైనటువంటి సీనియర్ ఉపాధ్యాయులు, వారికి స్వాగతం సుస్వాగతం. అట్లే విధంగా వాసుదేవ్పూర్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాజస్థాన్ ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ ఇర్విన్ గారు వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. మేడం ఎంతో శుభతరుణం. చేసుకోమని మేడం. మరి బుచ్చమ్మ గారు గూడా చంద్రమోహన్ గారు మరి వాళ్ళు పెళ్లిలో మరి వివాహ సందర్భంగా మరి గంటలు మార్చుకున్నటువంటి సందర్భం, మళ్ళీ ఇప్పుడు పదవి విరమణ సందర్భంగా వాళ్ళు చాలా చక్కగా ఆనందంగా మరి గంటలు మార్చుకుంటున్నారు. మరి పెళ్లి గుర్తొచ్చే విధంగా వాళ్ళు చాలా సంతోషంగా మరి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కడతాల్ ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని వేడుక నిర్వహించుకుంటున్నారు సార్.
ఎంతో కళ్ళ పండుగ ఉంది, వీక్షించడానికి ఎంతో ఆనందంగా కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో మరి వారికి నూతన వస్త్రాలంకరణ తర్వాత కార్యక్రమం ఇప్పుడు సువర్ణ అంగుళీయకం బహుకరించడం జరుగుతుంది. మరి పుణ్య దంపతులకు సువర్ణ అంగుళీయకం బహుకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా వీక్షిద్దాం. మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అంతా కూడా కలిసి నూతన వస్త్రాలంకరణ, నూతన వస్త్ర బహుకరణ, సువర్ణ అంగుళీయక బహుకరణ చేయడం జరుగుతుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అంతా కూడా నూతన వస్త్ర బహుకరణతో పాటు సువర్ణ అంగుళీకరణని బహుకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు అందరూ కూడా వేదికపైకి రావాలి. ఎవరు కూడా మిస్ కావద్దు. ఒక మంచి సువర్ణ అవకాశం, సువర్ణ అంగుళీక బహికరణ కాబట్టి సువర్ణ అవకాశంగా భావించి అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానోపాధ్యాయులు గారు పదవీ విరమణ సన్మాన ప్రశంస మాలికను మరి పుణ్య దంపతులకు అందజేయడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క ప్రశంస మాలికను స్వీకరించాల్సిందిగా బుచ్చమ్మ దంపతులను కోరుతున్నాం. సువర్ణ అంగుళీయక బహుకరణ ఎడ్హెచ్ఎస్ బాయ్స్ ఉపాధ్యాయుల బృందం తరఫున శ్వేత మేడం గారు మరి బుచ్చమ్మ మేడం గారికి అంగుళీయాన్ని సమర్పించడం జరిగింది. మన ప్రధానోపాధ్యాయులు గారు దాన్ని చూపిస్తున్నారు, నేను బహుకరించిన మనం చూపిస్తున్నారు. దీన్ని కూడా ఫోటో చాలా చక్కగా తీయాలి. ఫోటో తీసిరా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. బుచ్చమ్మ మేడం ఆమె మంచితనం, ఆమె మంచి నడవడిక, ఉత్తమ ఉపాధ్యాయురాలు, అమ్మల గన్న అమ్మ, పెద్ద అమ్మ, మూలపుట అమ్మ బుచ్చమ్మ గారి గురించి ఎంత చెప్పినా కూడా మనకు చాలా తక్కువనే. ఈ అమ్మగారిని ఎంత సన్మానం చేసుకున్నా కూడా మనకు చాలా తక్కువనే. మరి ఆ భగవంతుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత చిన్నారుల యొక్క కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మండల విద్యాధికారి నిర్మలా మేడం గారు శ్రీవారి శాల్వాతో బుచ్చమ్మ పుణ్య దంపతులను చక్కగా మరి సన్మానం చేసుకుంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు మేడం. అదేవిధంగా మండల విద్యాధికారి గారు నిర్మలా మేడం గారు నూతన వస్త్ర సమర్పణ కూడా మేడం గారు చేస్తున్నారు. నిజంగా మేడం ఎంత అదృష్టవంతురాలు, నిజంగా ఎంత మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి. మండలంలో మండల విద్యాధికారి చేత నూతన వస్త్రాలంకరణ కూడా చేయించుకున్నారు, సన్మానం చేయించుకున్నారు. మరి అదేవిధంగా పిఆర్టీఓ మండల అధ్యక్షురాలు పద్మావతి మేడం గారు, అదేవిధంగా కార్యదర్శి రాధాకృష్ణ సార్ గారు, మండల పిఆర్టీఓ బృందం అంతా కూడా మరి మేడం దంపతులను సన్మానం చేయడం జరుగుతుంది. స్వాగతం మేడం, సుస్వాగతం. ఒక్క నిమిషం ఈ యొక్క కార్యక్రమం తర్వాత మళ్ళీ చేసుకుందాం సార్. ప్రోగ్రాం చాలా పెద్దగా ఉంది సార్. ఈ సన్మాన కార్యక్రమాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ చేసుకుందాం సార్. దీని తర్వాత మళ్ళీ చేద్దాం సార్.
జిహెచ్ఎం ప్రధానోపాధ్యాయులు గారు, జడ్పీహెచ్ఎస్ ఇర్విన్ రాజస ప్రధానోపాధ్యాయులు గారు వాళ్ళకు కొంచెం తొందరగా పని ఉన్నట్లుంది. మరి వాళ్ళను కూడా మరి సన్మానం చేసుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం సార్. బుచ్చమ్మ మేడం వారి యొక్క మంచితనం, వాళ్ళ యొక్క ఇంకెవరు కూడా దయచేసి సన్మానానికి రాకండి, మళ్ళీ పిలుస్తామండి దయచేసి. మేడం వెయిట్ వెయిట్ వెయిట్. మరి ఈ సన్మాన కార్యక్రమం అనంతరము చిన్నారి విద్యార్థుల యొక్క నాట్య ప్రదర్శన వెల్కమ్ డ్యాన్స్ యాక్చువల్గా ముందు చేసుకోవాల్సింది మనం. మరి సన్మానం మధ్యలో వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పుడు చూసుకున్నాం. విద్యార్థులంతా కూడా రెడీగా ఉండాలి, చిన్నారి విద్యార్థులు రెడీగా ఉండాలి, వేదిక ముందుకు కావాలి. చిన్నారి విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. మీ యొక్క చక్కటి ఆహ్లాదకరమైన కొన్ని నాట్య ప్రదర్శనకు ఒక వేదికను
భిక్షపతి గారికి, గ్రామ ఉప సర్పంచ్ ఈత యాదగిరి రెడ్డి గారికి, కడ్తాల్ మాజీ ఎంపీటీసీ శ్రీ గూడూరు శ్రీనివాస్ రెడ్డి గారికి, పాఠశాల హెచ్ఎం మరియు పరిపాలనా అధికారి శ్రీ సి జంగయ్య గారికి, గ్రామ పెద్దలు, వేదికపై ఆసీనులైన అతిథులు, మా అమ్మతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయ మిత్రులు అందరికీ మరియు వేదిక ముందు కూర్చున్న చిన్నారులందరికీ మా కుటుంబం తరపున నమస్సుమాంజలి. అందరికీ శుభోదయం. బాల్యంలో అమ్మ నన్ను బడి తీసుకువెళ్ళేది. నేను ఉత్సాహంగా వెళ్ళేవాడిని. తన విద్యార్థులతో సహా నేను కూడా తన పాఠాలు వినేవాడిని. ఈరోజు కూడా మాకు ఇంట్లో ఒక పాఠం, బడిలో ఒక పాఠం అని చెప్పదు. ఆ చిన్న వయసులోనే అయింది నాకు. మా అమ్మ అధ్యాపకురాలు పాత్ర మరియు తల్లి పాత్ర సమానంగా నిర్మించింది. అలాంటిది ఈరోజు ఇక్కడ బుచ్చమ్మ గారి కొడుకుగా నిలబడి ఈ ప్రసంగం ఇవ్వడం నాకు చాలా గర్వకరమైనది. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఉద్యోగ విరమణ కాదు, 13 సంవత్సరాల సేవ, అంకిభావం మరియు ప్రేమ గురించి మనం మాట్లాడుకునే రోజు. మా తల్లి వృత్తిరీత్యా ఒక ఉపాధ్యాయురాలు, కానీ నిజంగా చెప్పాలంటే ఆమె ఎప్పటికీ ఉపాధ్యాయురాలు. ఎందుకంటే బోధన అనేది ఆమె ఉద్యోగం మాత్రమే కాదు, ఆమె జీవితం. 36 సంవత్సరాల పాటు ఆమె తరగతి గదిలో ప్రతిరోజు బాధ్యతతో అడుగుపెట్టింది. ప్రతి విద్యార్థి ముఖ్యమే అని నమ్మింది. చదువు ద్వారా చదువునే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా నిర్మాణించాలని నమ్మింది. ఆమె విద్యార్థులందరికీ, పాత మరియు ప్రస్తుత విద్యార్థులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆమె పాఠాలు గుర్తుపెట్టుకుంటారు, ఆమె క్రమశిక్షణ గుర్తుపెట్టుకుంటారు, కానీ ఆమె విలువ ఒక చిన్న భాగం మీలో నివసించిన ఆమె గొప్ప విజయం మీ జీవితాల ద్వారా కొనసాగుతుంది. నా తల్లి నాకు నేర్పిన గొప్ప పాఠాలన్నీ తరగతి గడిలో నేర్పినవి కావు. బాల్యంలో ఒకసారి మేమిద్దరం బండలో నడకకు వెళ్ళాము. అప్పకు భోజనం తీసుకెళ్ళడానికి దారిలో ఒక ముళ్ళు కొమ్మ కనిపించింది. దానిపై, నా వయసు చిన్నది కాబట్టి దానిపై నేను దూకి వెళ్ళాను అన్నమాట. కానీ అమ్మ దాన్ని చూసి అది తీయమని చెప్పిందనమాట. మన కోసం కాదు, తరువాత వచ్చేవారు ఎవరో దానిపై నడిపి గాయపడుద్దని. అప్పుడు అది చిన్న విషయం అనిపించింది, కానీ ఈరోజు అర్థమవుతుంది అది ఒక జీవిత పాఠం అని. ఇతరుల గురించి ఆలోచించడం, మన లాభం లేకపోయినా మంచి చేయడం, ఎవరో చూడకపోయినా బాధ్యతగా తీసుకోవడం, ఆ పాఠం నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. ప్రతిరోజు ఆ విలువలతో జీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. మా తల్లి చాలా సౌమ్యమైన వ్యక్తి, అందరికీ తెలిసింది. కానీ అదే సమయంలో చాలా బలమైన వ్యక్తి కూడా. ఆమె దయ ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది, ఆమె బలం కూడా అంతే నిశ్శబ్దంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల పని, ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆమె ఎప్పుడు తన దయను, తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆమెతో పనిచేసిన పూర్వ మరియు ప్రస్తుత సహచరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మీరు నిర్బద్ధత, న్యాయం మరియు గౌరవంతో నిండి ఉన్న ఒక వ్యక్తితో కలిసి పనిచేశారు. మీతో గడిపిన ఆ అనుభవాలు ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోదు. ఇంట్లో మేము ఆమెను మరొక విధంగా చూశాము. పొడవైన రోజుల తరువాత కూడా, చిన్న వయసు ఉన్నప్పుడు పొడవైన రోజులు ఉన్న తర్వాత కూడా ఆమె మాకు సమయం ఇచ్చారు. కష్టం అంటే ఏమిటో, పట్టుదల అంటే ఏమిటో, ఇతరులను ముందుగా పెట్టడం అంటే
ఏమితో ఆమె మాకు చూపించారు. అమ్మా, మీ సేవ సంవత్సరాలతో మాత్రమే కొలవలేము. మీరు ప్రభావితం చేసిన జీవితాలే మా నిజమైన విజయం, మీ నిజమైన విజయం. ఇప్పుడు మీరు విరమణ జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇది ముగింపు కాదు, మీరు అర్హులైన కొత్త ఆరంభం. నెమ్మదైన ఉదయాలు, మీకోసం సమయం, మీకోసం జీవితం. అమ్మా, మీ కొడుకుగా పుట్టినందుకు నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మీ త్యాగాలకు, మీ దయకు, మీ బలముకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 13 సంవత్సరాలు అద్భుతమైన సేవకు అభినందనలు. మీ విరమణకు శుభాకాంక్షలు. పుచ్చమ్మగారు, శక్తి పుచ్చమ్మ. ఈరోజు మనం మీ ఉద్యోగాన్నే కాదు, మీ జీవితం, మీ విలువలు మరియు మీ మనసును జరుపుకుంటున్నాం. ధన్యవాదాలు. స్వీట్ ఆఫ్ యూ. సో తనయుడు ఇక్కడ మాట్లాడుతుంటే తల్లి అక్కడ మురిసిపోతున్నారు. దట్ వాజ్ అన్ అమేజింగ్ మూమెంట్, చెరిష్డ్ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అవర్ బిలవ్డ్ MU ma'am will speak few words on this occasion. పుచ్చమ్మ పుణ్య దంపతులకి అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. అయితే మనిషి జీవితంలో విరమణ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా తాను చేస్తున్నటువంటి వృత్తి నుండి వెళ్ళిపోవాల్సినటువంటి సందర్భం అనేది వస్తుంది. అది ఎంత బాధాకరమైనప్పటికీ ఆ వ్యక్తి ఆ రోజు వరకు చేసినటువంటి సేవలను మనము గుర్తు చేసుకోవడానికి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 36 ఇయర్స్, మోస్ట్లీ 33 or 36 ఇయర్స్ మేడం గారు ఈ కట్టాల్ మండలిలో పనిచేశారు. నియమ నిబంధనతో, అంకితభావంతో ఎన్నో వందల మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అంటే ఎన్నో వందల కుటుంబాలకు వెలుగునిచ్చినటువంటి మేడం గారికి రిటైర్ అయిన తర్వాత వారి భావి జీవితం అనేది మంచిగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, అదేవిధంగా వివిధ సంఘాల రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు మరియు నాతో కలిసి పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందము, ఇతర ఈ సమావేశానికి వచ్చినటువంటి అతిథులు, ఆహ్వానితులు, పెద్దలు, అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత బుచ్చమ్మ టీచర్ యొక్క దంపతులు, బుచ్చమ్మ టీచర్ చంద్రమోహన్ సార్ గారు, అదేవిధంగా పాఠశాల విద్యార్థులు. మరి నేను ఇక్కడ ఈ పాఠశాలలో 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి ఆ సమయంలోనే బుచ్చమ్మ టీచర్ గారు ఈ పాఠశాలకు డిప్యుటేషన్గా పలుసార్లు వచ్చి, మరి నేను నాతో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందంతో కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేయడం జరిగింది. మరి ఆ విధంగా అందరం ఒక కుటుంబ సభ్యులుగానే పొరపచ్చాలు లేకుండా చాలా మంచిగా పనిచేయడం జరిగింది. మరి ఆ యొక్క గుర్తును ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఈ కడతాలో పనిచేసినటువంటి 12 సంవత్సరాలు ఆ యొక్క సర్వీస్ కాలాన్ని నా జీవితకాలంలో ఎప్పుడూ మర్చిపోలేని విధంగా ఇక్కడ ఈ పాఠశాల యొక్క నాకు గుర్తులు మిగిలిపోయినాయి. చాలా సంతోషంగా ఉంది. మరి బుచ్చమ్మ టీచరు నిగర్వి, నిరాడంబరాలు, మరి పిల్లల పట్ల చాలా ప్రేమ, ఆప్యాయతలు పంచినటువంటి వ్యక్తి. మరి ఉపాధ్యాయ బృందంతో కూడా ఎప్పుడు ఎలాంటి చిన్న మాట కూడా ఎవరి మనసులు కూడా నొప్పించకుండా నడుచుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి టీచర్.
మరి ఈరోజు ఆ టీచరు రిటైర్డ్ అవుతున్నది. రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులుగా పనిచేసినప్పుడు రిటైర్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మాత్రమే. మరి తను పిల్లలకు ఎప్పుడు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలను మనము ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా కూడా పిల్లలకు సహాయ సహకారాలు అందించవచ్చు. పిల్లలు ఎప్పుడైనా ఎలాంటి డౌట్స్ అడిగినా ఏ రకమైన మరి వారి యొక్క ఫ్యూచర్లో అవసరమైన సలహాలు సూచనలు అడిగినప్పటికీ ఏ రకమైన సహాయమైనా పిల్లలకు అందివ్వాలని కోరుకుంటూ మరి భగవంతుడి వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఈరోజు మనందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఇది చాలా విద్యార్థులకు, ముఖ్యంగా మా సోదరి ఉపాధ్యాయ బృందానికి, ఈ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఈ మందికనిక బుచ్చమ్మ టీచర్ అంటారు మీరందరూ. మేడ మీద రాసిన పాట వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు, సారు ప్రేమగా పెట్టుకున్న పేరు నవనీత. 2 పేర్లు. కానీ మా పాఠశాలలో మా పిల్లలు మేమందరం పిలుచుకునేది పెద్దమ్మ అని పిలుచుకుంటాం మనం. అవునా? సో ఆ పెద్దమ్మ చేసిన పెద్ద సేవలకి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆమె సేవలలో ఇది తక్కువగానే భావిస్తున్నాం. ఈ సన్మాన సభకి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన వారి బంధుగణానికి పాఠశాల తరఫున ప్రత్యేకంగా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 25వ తారీఖు నాడు ఎన్నో పనుల ఒత్తిడి ఉంది. ఒక్క ఉద్యోగులకే కాదు, ఇక్కడున్న ఉద్యోగ సంఘ నేతలకు, ముఖ్యంగా మా రాజకీయ ప్రముఖులకు కూడా దాదాపుగా వాళ్ళే స్టేజ్ మీద 20 మందికి పై చిలుకుంటారు. ఎప్పుడు మేము 10-20 మంది అంటే 40-50 మంది ఉండేటటువంటి. అయినప్పటికీ కూడా మా సర్పంచ్ గారు, అదేవిధంగా మా వైస్ చైర్మన్ గారు భాస్కర్ అన్న, భిక్షపతి అన్న, అదేవిధంగా మన మిత్రులు, వీరందరూ మా సంఘ నాయకులు, వీరందరూ కూడా మేడం యొక్క సేవలను గుర్తించి వారికి గ్రామం తరఫున జరిగే సత్కారం అనేది ముఖ్యము అని భావించి పెద్ద మనసుతోటి మాకు సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. సో అదేవిధంగా విద్యార్థులారా, మనందరికీ కూడా తెలుసు 2022లో నేను వచ్చేటప్పటికి ఇప్పుడే చారి సార్ చెప్పినట్టు మేడం డిప్యుటేషన్లో పనిచేస్తా ఉన్నాను. డిప్యుటేషన్ అంటే విద్యార్థులకు తెలియకపోవచ్చు, ఇలా పనిచేసే వాళ్ళంతా మనోళ్ళే. డిప్యుటేషన్ అంటే తన సొంత పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా పెద్ద పాఠశాలకు పంపేదాన్ని డిప్యుటేషన్ అంటే. ఇప్పుడు కూడా మన కొంతమంది టీచర్లు హైదరాబాద్లో వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా మేడం గారు కూడా ఇక్కడ వచ్చి పనిచేయడం వల్ల అప్పుడు చూస్తే ఒక ఉపాధ్యాయుడు కావాల్సిన ప్రాథమిక లక్షణం సమయపాలన. మొట్టమొదటి కావాల్సిన సమయపాలన. నేను అప్పుడు ఇక్కడే లోకల్లో ఉండేది, కర్తాల్లోనే. మేడం నాకన్నా ముందే ఉండేది. 8:30 వరకు వచ్చి ఉండేది. 8:30 వరకు స్కూల్లో ఉంటుండే. డిప్యుటేషన్లో జనరల్గా చాలా లైట్గా తీసుకుంటారు కొంతవరకు, కొంతమంది మన పాఠశాల కాదు కదా. కానీ ఈ పాఠశాల అదృష్టము, ఇక్కడి ప్రాంతము, మేడం పనితీరు, కడతాలో ఉన్న రోజులు 8:30కి వచ్చి సాయంత్రం వరకు విద్యాబోధన చేసేది. తర్వాత కాలక్రమంలో ఒక 1 year తర్వాత నేను MNOగా కావడం జరిగింది. MNO అయినప్పుడు మేడం మళ్ళీ డిప్యుటేషన్ లోపల GHM మాజీ MAO గారు సత్యనారాయణ సార్ని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. మేము ఆ విద్యార్థులందరూ కూడా గట్టిగా వారికి
స్వాగతం తెలియజేస్తూ, సో అట్లా ఆ క్రమంలో పాఠశాలల తనిఖీలకు వెళ్ళినప్పుడు మేడం ఎక్వాయిపల్లి పాఠశాలకు డిప్యుటేషన్లో వెళ్ళడం జరిగింది. ఎక్వాయిపల్లి పాఠశాల లోపలికి ఉంటుంది, కానీ కడతాల్ హై స్కూల్ రోడ్డు మీద ఉంటుంది. సరే ఇక్కడంటే సమయానికి వచ్చారు కదా, కొంచెం లోపల ఉన్నప్పుడు ఏదన్నా వెసులుబాటు చూసుకుని ఉంటారా అనుకున్నాం. అప్పుడు ఈ ఎఫ్ఆర్ఎస్ ఏం లేదు. ఎవరికైతే డెడికేషన్ ఉంటుందో వాళ్ళే పనిచేస్తారు. ఎక్వాయిపల్లి కూడా ప్రేయర్ పోయినప్పుడు కానీ ఈవినింగ్ పోయినప్పుడు కానీ ఎప్పుడు పోయి చూసినా కానీ మేడం ఎక్కడ కూడా విరమణ గీత కూడా తీసుకోండి. అక్కడున్న పిల్లలు కూడా ఆ మిడ్ డే మీల్స్ పక్క రూమ్లో ఉండే కిచెన్ రూమ్లో మేడం క్లాస్ ఆడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు కూడా మేడంను ఓన్ చేసేసుకున్నారు. మా మేడం వస్తుంది సార్, మా మేడం చెప్తుంది అని. జనరల్గా పోయినప్పుడు ఏ అధికారి అయినా కూడా అన్ని క్లాసులు తిరుగుతారు. అలవాటు నాకు కూడా కొద్దిగా ఉంది కాబట్టి అన్ని క్లాసులు పోతే మేడం క్లాస్లో కూడా నాకు తెలిసి 3rd క్లాస్ స్టూడెంట్స్ ఏమో ఉన్నారు. వాళ్ళు 3వ తరగతి పిల్లలు. వాళ్ళ రెస్పాన్స్ చూస్తే నాకు రియల్లీ బుచ్చమ్మ టీచర్ మీద నేను అనుకున్న దానికన్నా ఎక్కువ గౌరవం కలిగింది. ఇంత బాగా పనిచేస్తారు కదా. వీటితో పాటుగా ఒక్క విద్యలోనే కాదు, విద్యార్థులకు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే మా సోదరుడు ధనంజయ్ సార్ చెప్తున్నాడు, మేడం ఎప్పుడు నోట్ బుక్స్ ఇప్పించేదన్నా అని చెప్పి ఇప్పుడే వస్తుంటే అన్నాడు. పిల్లలకి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి నోట్ బుక్స్ ఇచ్చేది, కానీ ప్రభుత్వమే నోట్ బుక్స్ ఇస్తుంది కాబట్టి మరి ఏం తక్కువ ఉందని చూస్తే మా పాఠశాలకు 2024లో పదోన్నతి మీద మళ్ళీ మా పాఠశాలకు రావడం నిజంగా వెరీ హ్యాపీ మేడం. ఆ పిల్లలు కూడా చాలా అదృష్టవంతులు. మీతో పాటు కలిసి పనిచేయడం అందరికీ కూడా చాలా ఆత్మీయమైనటువంటి అనుభవం. ఇది ఎప్పటికి కూడా గుర్తుంచుకుంటారు ఈడున్న వాళ్ళందరూ కూడా. నాకు కూడా ప్రత్యేకంగా రేపటి నుంచి అంటే 28 తర్వాత మీ సేవలు కోల్పోతున్నామంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ బంధుగణం కూడా వినాలి. మా పిల్లలకి డ్రెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, షూ లేవు. ఈ విషయం అనుకోకుండా సందర్భానుసారం వస్తే మా సోదర ఉపాధ్యాయులు రాధాకృష్ణారెడ్డి సారు వాళ్ళు మాట్లాడేటప్పుడు పిల్లలకి ఏమైనా చేద్దాము అనగానే మేడం ఇమ్మీడియట్గా నా వద్దుగా సార్ ఎన్నో చెప్పండి, నేను పిల్లలకు షూస్ ఇప్పించేస్తాను అని ఇమ్మీడియట్గా షూస్ ఇప్పించేది. అవునా కాదా పిల్లలు? షూ ప్రేర్లుగా తీసుకున్నాం కదా. మీరేమన్నా కాదంటే నేను భాస్కర్ రెడ్డి అన్న ఫోటోలు పెడతాం, మన ఫోటోల కాలం కదా అక్కడిక్కడ పెట్టినాం. సో అట్లా ఆమె స్ఫూర్తిగా తీసుకొని మిగతా టీచర్లు కూడా మనం కూడా కొంత చేద్దాం. బర్త్డేలకు కానీ లేకపోతే ఇప్పుడే మనం 2వ మ్యారేజ్ డే చేసినాం. మేడం దండలు మార్చిపించినామా? మేడం దండలు మార్చినప్పుడు ఎవరు చూడలేదని ఇప్పుడు మన వాళ్ళందరూ కలిసి దండలు మార్చిపించారు. ఇప్పుడు చేసుకున్న డే కూడా మీకోసం స్పెషల్ గిఫ్ట్ పెట్టుకున్నాం. ఇంకా కాలంతో పాటు పాపం సోషల్ కాబట్టి సమకాలీన పరిస్థితులను తొందర ఆకలింపు చేసుకొని మేడం సిస్టమ్ కూడా చేంజ్ చేసింది. మేము పెట్టిన స్వర్ణ అంగుళీయకం తెలుగులో ఇదే అంటారుగా, మా తెలుగు టీచర్ బాగా చక్కగా పాట పాడేవాడు, కళ బయటపడింది. ఉంగరం రా మన భాషలు అంతా పొడిగింది. మేము చిన్న ఉంగరం ఒక గిఫ్ట్ పెడితే ఏదో ఉప్ప చేసుకొని మేడం కూడా మనకు రిటర్న్ గిఫ్ట్ పెట్టింది. మా అందరికి మేడం బట్టలు పెట్టినాం, మేడం కూడా తిరిగి బట్టలు పెట్టినాం. అందరికి డ్రెస్సులు. ఇంకా నాకైతే ఇంకింత ఎక్కువ హెడ్ మాస్టర్ కదా అని వాళ్ళిద్దరే కాదు, మా మేడం కూడా పిలిపించి మా ఇద్దరు కలిపి బట్టలు పెట్టి అరే క్యాబాతే 7 ఉంటారు పోయి ఇట్లా ఎంత ఆత్మీయత. కానీ ఇక్కడ ఇంతవరకు ఉండాలనే నిన్నటి వరకు చాలా ఎట్లయితుందో పెద్ద భయంగా ఉన్నాం. మీటింగులు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ దీంట్లో పూర్తిగా ఉండాలని చూస్తే ఈరోజు సెంట్రల్ టీం విజిట్ చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి యూత్ అఫైర్స్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈరోజు కలెక్టరేట్లో సమావేశం పెట్టారు. మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఓ గారు, 41 పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు. ఎందుకు పెట్టిరు? మన పాఠశాల పేరు ఉత్త జెడ్పీహెచ్ఎస్ కాదు. ఏం జెడ్పీహెచ్ఎస్ అంటున్నారా? మళ్ళీ చెప్పండి. పిఎం అంటే ఏంటిది ఫుల్ ఫామ్? ప్రధానమంత్రి. ఆయన పిలుస్తున్నాను అన్నమాట. ఆడికి పోకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. అందుకనే ఈ సమావేశాన్ని ఏర్పాట్లన్నీ కూడా నిన్న కూడా నేను లేను, దాంట్లోనే ఉన్నా. చాలా బాగా ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి పేరున అన్ని కమిటీల ఉపాధ్యాయ బృందానికి, మన ఉపాధ్యాయులందరూ కూడా పేరున
మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి మిగతా సమావేశాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా నా స్థానంలో మా రాధాకృష్ణారెడ్డి సార్ని కొనసాగమని, దాన్ని మీరందరూ కూడా పెద్దలు అంగీకరించాలని భావిస్తూ మేడం యొక్క భావిజీతం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి సార్, అదేవిధంగా రాయస ప్రధానోపాధ్యాయులు రావిచేడు సత్యనారాయణ గారు మరియు యూటీఎం బృందం, ఉపాధ్యాయ బృందం అందరూ కూడా పెద్ద ఎత్తున బుచ్చమ్మ దంపతులకి పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ కడతాల్ గ్రామ ప్రథమ పౌరులు భిక్షపతి గారు, మరి నాయకులు, వారి యొక్క అనుచరులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమం బుచ్చమ్మ దంపతుల యొక్క పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్. మరి యొక్క పుణ్య దంపతులను సన్మానం చేసుకునేటువంటి యొక్క భాగ్యం మీకు కలిగింది. ధన్యవాదాలు సార్. మరి రాయస ప్రధానోపాధ్యాయులు రావిచేడ్ వాళ్ళ యొక్క బృందం బుచ్చమ్మ చంద్రమోహన్ దంపతుల పదవి విరమణ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మీకు కూడా ధన్యవాదాలు సార్. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరి బుచ్చమ్మ పుణ్య దంపతులకు పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క లీలావతి చంద్రమోహన్ పుణ్య దంపతుల పదవీ విరమణ కార్యక్రమంలో భాగంగా మరి సన్మానం నిర్వహించినటువంటి యొక్క జియూపీఎస్ ఉపాధ్యాయుల బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు మేడం. అదేవిధంగా వాసుదేవ్పూర్ హెడ్ మాస్టర్ తిరుపతయ్య గారు, సలార్పూర్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందము మరి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. బుచ్చమ్మ చంద్రమోహన్ పుణ్య దంపతుల యొక్క పదవీ విరమణ కార్యక్రమంలో భాగంగా సన్మానాన్ని నిర్వహించుకుంటున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం చుట్టుగా 2 నిమిషాలు ఆపుకుంటే మళ్ళీ కార్యక్రమాలు మొదలైతే మరి బుచ్చమ్మ పుణ్య దంపతుల యొక్క వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు కార్యక్రమంలో భాగంగా మరి పదవీ విరమణ కార్యక్రమంలో సన్మానం చేయడానికి వస్తున్నారు. కొద్దిగా 2 నిమిషాలు ఆగితే బాగుంటుంది. 2 నిమిషాలు ఆగితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. టీచర్ వాళ్ళ బంధువులు ఎవరు కూడా సన్మానానికి ఇప్పుడే రావద్దండి, ఎందుకంటే కార్యక్రమం చాలా ఉంది. సో కొంతమంది టీచర్స్ మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. రిమైనింగ్ అంతా ఈ కార్యక్రమాన్ని అంతా వీక్షించాల్సిందిగా కోరుతూ దయచేసి సన్మాన కార్యక్రమం కొద్దిగా ఆపాలమ్మా. చాలా మంది ఉన్నారు, ఆపాలి. కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ చేసుకుందాం. మనం భోజన అనంతరం కూడా మన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక 2 నిమిషాలు ఆపండమ్మా, 2 నిమిషాలు. నెక్స్ట్ తదుపరి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా డ్యాన్స్ దగ్గరికి రావద్దని కోరుకుంటున్నా. కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులు, వాళ్ళ యొక్క అభిమానులు
మన యొక్క కుటుంబ సభ్యులు చాలా ఘనంగా ఆ యొక్క దంపతులను సన్మానం చేసుకుంటున్నారు. దయచేసి ఒక 2 నిమిషాలు ఆపితే కల్చరల్ యాక్టివిటీస్ మళ్ళీ చేసుకుందాం. స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతున్నారు, కూర్చోండి. బుచ్చమ్మ మేడం గారి క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్, నాగర్ కర్నూలు వాస్తవ్యులు వీళ్ళందరూ కూడా మరి మేడం గారిని క్లాస్మేట్స్, ఇంటర్ క్లాస్మేట్స్ మేడం గారిని ఘనంగా సన్మానం చేసుకుంటున్నారు. మేడం చాలా ధన్యవాదాలు మేడం. వేదికపైకి స్వాగతం, సుస్వాగతం సార్. ఒక 2 నిమిషాలు ఆగితే మళ్ళీ మనం ఘనంగా సన్మానం చేసుకుంటాం సార్. ఓకే సార్. కానీ రామరెడ్డి గారు మరి బుచ్చమ్మ మేడం దంపతులను ఘనంగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది సార్. మేడం మేడం లుక్ హియర్ మేడం. రైట్. దయచేసి సన్మానం చేసేటువంటి వాళ్ళు ఒక 2 నిమిషాలు ఆగాలమ్మా. 2 నిమిషాలు ఆగితే మళ్ళీ బ్రహ్మాండంగా చేసుకుందాం మనం. పిల్లలంతా కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించడానికి రెడీగా ఉన్నారు. సన్మానాలు ఒక 2 నిమిషాలు ఆపాలమ్మా. 2 నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఒక 2 సౌత్ ఇండియా కా సాలా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అన్ని ఇండియా లేవరా మనకి. ఒక్కటే ఇండియా.
వీరో ఇది నిలబడ మారో అలాగే వచ్చేడువా हम क्या चाहते जोर से बोलो सारे बोलो हक हमारे शान हमारे शान हमारे जान से प्यारी छीन लेंगे काट देंगे देनी पड़ेगी डंडे मारो गोली मारो आग लगा दो आजादी रंग नैरो गिरकद वीरो భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు దడ 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 దడమంటూ దూతాలే దూసుకొచ్చిన తన గుండెను అంటు పెట్టి ఆపేవాడే సైనికుడు మరలా యువలో నియమను తప్పేవాడే సైనికుడు నీకెవ్వరు నువ్వే రహదారికి జోహారు हमारा कैपिटल छुड़ा तो पड़ेगा ఏం చేస్తాం దొంగ దెబ్బ తీసుకెళ్ళిపోయారు ఎంతకైతే ఏం చేయకుండా చేసుకోరా నానా చిత్రహింసలు పెట్టారు దేశ రక్షణ ఆశలు చెప్పని చెప్పి కళ్ళు పీకేశారు. ఇదిగో నాలుగు వచ్చేసారు చివరికి ఆ పాకిస్తాన్ ఒక అమ్మకి అప్పకి కనుక పుట్టుంటే మా ఎదురుకుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి 5 గంటలు 5 గంటలు మంచి శాంతి శాంతి అంటూ పై ఉన్న వాళ్ళు మా చేతులు కట్టేశారు ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది వందే మాతరం వందే మాతరం ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా ఆ మోదీ ఊ అన్నారు చివరి ఊపిరాగే వరకు ఓచపోతే భారత్ పేరు కళలో తెరిచిన Indians are tigers. Indians are fighters. Indians can rule this world. Jana Gana Mana. भारत माता की जय बोलो भारत माता की सुपर
ఆర్మీ ప్రత్యక్షంగా మన ముందు చూపించి చాలా చక్కగా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులను ఏ విధంగా మీరు కాపాడినరో